యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలను ఇంతవరకు మోషే నడిపించాడు. తదనంతరము ఆ నాయకత్వాన్ని యెహోషువకు దేవుడు అప్పగించాడు. యెహోషువ నాయకత్వంలో కనానుకు బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విధి విధానాలను దేవుడు యెహోషువకు తెలియచేసిన సందర్భం ఇది. ఇదే సందర్భంలో యెహోషువను దేవుడు ధైర్యపరుస్తున్నాడు కూడా. ఎందుకంటే అప్పటికే కనానులో నివసిస్తున్న ప్రజలు బహు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. వారిని పారద్రోలి ఆ స్థలంలో ఇశ్రాయేలు ప్రజలను నివసింపచేయాలి. ఆ క్రమంలో కనానీయుల పాపంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా పాలు పొందకూడదని యెహోషువతో దేవుడు తన మార్గమును తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రం చొప్పున నడవాలని, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని, దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించాలని తెలియజేస్తా ఉన్నాడు. ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రమును అనుసరించిన వారికి యెహోవా నిత్యము తోడై ఉంటాడు. ఈ లోకములో అన్నిటికంటే ముఖ్యమైన కర్తవ్యం దేవుని వాక్యానికి విధేయులై ఉండడమే. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే దేవుడు మనలో నివసిస్తున్నట్లే. అప్పుడు మనం నడిచే మార్గంలో దేవుడైన యెహోవా మనకు తోడై ఉంటాడు. విజయవంతమైన విశ్వాస జీవితానికి దేవుని వాక్యానికి విధేయులై ఉండడమే విధి. లోకవార్తల కంటే దేవుని వాక్యము మన హృదయంలో ఎక్కువగా నిండి ఉండాలి. లోకం ఎంత పాపంలో ఉన్నా దేవుని పిల్లలముగా మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితం. ఆ భక్తి జీవితంలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ మరలక దేవుని వాక్యములో నుండి ఆయన మార్గములను తెలుసుకొని నడుచుకోవాలి. అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. యెహోషువ ద్వారా మరొకసారి నీ మార్గములలో నడిచే వారికి కలిగే ప్రయోజనాలను తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ మార్గమును విడిచి తిరుగుచున్న వారిని దయచేసి ఈ వాగ్దానం ద్వారా తిరిగి నీ మార్గంలోనికి నడిపించండి. ఆయా దివారాత్రములు నీ వాక్యముని ధ్యానిస్తూ నీ మార్గములో నడిచే కృపను మాకందరికీ దయచేయండి. శత్రువైన సాతాను బంధకాల్లో బంధింపబడిన వారిని దయచేసి విడిపించండి తండ్రి. తుట్రిల్లిన మా మార్గములను నీ శిలువ రక్తము చేత సరిచేయండి ప్రభువా. విత్తబడిన నీ మాటలు మా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితం మీరు దయచేయండి. నీ వాక్యమనే బండ మీద మా జీవితాలు కట్టుకునే కృపనివ్వండి. నీ మార్గములు తెలియని వారి మనోనేత్రాలు తెరవండి. తిరిగి నీ మార్గాలు వారికి తెలియచేయండి. నీ మార్గములో నడుస్తూ అంతం వరకు ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.